హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. అందరూ సంక్రాంతి పండగకి ఏంటి స్పెషల్ చేసుకున్నారు ఇంట్లో? మా ఇంట్లో అయితే అప్పాలు, చకినాలు, మురుకులు అలాగే అరిసెలు కూడా చేసుకున్నాము. చాలామందికి క్వాంటిటీ ఎంత తీసుకోవాలో తెలియదు కదా అరిసెలు చేయడానికి. కేజీ బెల్లంకి కేజీ నానబెట్టిన రైస్ అయితే పిండి తీసుకొచ్చుకోవాలి. డైరెక్ట్ బియ్యం పిండి అయితే అరిసెలు అయితే రాదు. నైట్ అయితే నానబెట్టుకోవాలి రైస్. అట్లీస్ట్ 5 hours అయినా నానబెట్టి ఉండాలి రైస్. తర్వాతే పిండి పట్టించాలి. చూడండి, మా అక్క వాళ్ళు అయితే మురుకులు చేస్తున్నారు. ఇప్పుడు బెల్లం అయితే కొంచెం ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక గంజి అయితే పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగిపోయే వరకు కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడుతుంది. మనకి ప్రాసెస్ చేయడానికి 15 minutes 10 minutes పడుతుంది మనకు పాకం రావడానికి. చూడండి, వాటర్ అయితే వేసుకోవాలి, కొన్ని వాటర్. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదు, అది మీ ఇష్టం. నేను నెయ్యి అయితే తినను కాబట్టి నెయ్యి అయితే వేసుకోవట్లేదు. నెయ్యి వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. అగ్గి దగ్గర కదా, కొంచెం పొగ ఎక్కువ వచ్చేస్తుంది. చూడండి, ఇలాచీలు కూడా దంచి వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్, స్మెల్ కూడా బాగుంటుంది. చూడండి, ఇది అయితే తడిపిండి మేము చకినాలకు కూడా పట్టించుకున్నాము. 1 kg అయితే తీసుకున్నాం బెల్లం, అలాగే పిండి కూడా 1 kg. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. చూద్దాం ఒకసారి. ఒక గ్లాస్లో అయితే వాటర్ తీసుకోవాలి. తీసుకొని పాకం వచ్చిందా లేదా అయితే చూసుకోవాలి. పాకం అనేది ఎలా తెలుస్తుందంటే, మనం వాటర్లో ఇప్పుడు కరిగించిన బెల్లంని వేసుకున్న తర్వాత బెల్లం అనేది ఒక రౌండ్ ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అలా అయితేనే మనకు పాకం వచ్చినట్లు. చూడండి, పాకం అయితే వచ్చేసింది. మనం పిండిని అయితే కలిపేసుకోవాలి ఆ పాకంలో. రెండు పూరి ప్రెస్ అయితే తీసుకున్నాము. రెండు పూరిలాగా అయితే పొంగేస్తున్నాయి.